హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనకి రీసెంట్గా బీఎస్సీ ఫారెస్ట్రీ 2024 అడ్మిషన్స్కి సంబంధించి ఫస్ట్ ఫేజ్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఫేజ్లో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అందరికీ కంగ్రాచులేషన్స్. మీకు నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. సో ఈ వీడియోలో వచ్చేసి మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏ రోజు ఉంటుంది, ఎక్కడ జరుగుతుంది, అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దానితో పాటు మనకి నెక్స్ట్ సెకండ్ ఫేజ్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారా లేదా అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ మీరు మిస్ కావద్దు అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మనకి ఫస్ట్ ఫేజ్లో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అందరికీ జూలై 8, 2024 11 AM నుండి 4:30 PM వరకు FCRI ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ ఎట్ ములుగు సిద్దిపేట డిస్టిక్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మనకి ఖచ్చితంగా ఒరిజినల్ సర్టిఫికేట్సే ఉండాలి. సో ఆ సర్టిఫికేట్స్ ఏంటి అనేది కనుక చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసి సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ ఆర్ 10th స్టాండర్డ్ సర్టిఫికేట్ అంటే మన SSC మెమో ఉండాలి ఖచ్చితంగా. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్ మార్క్స్ మెమో ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి లోకల్ ఆర్ నాన్ లోకల్ స్టేటస్ సర్టిఫికేట్. మనకి నాన్ లోకల్ క్యాండిడేట్స్ అయితే నాన్ లోకల్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. లోకల్ క్యాండిడేట్స్ అయితే సపరేట్గా ఎటువంటి సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు మీ అకాడమిక్ స్టడీస్ పాస్ట్ 4 years అంటే కన్సిక్యూటివ్ 4 years ఎక్కడైతే కంప్లీట్ చేశారో అందుకు సంబంధించిన బోనోఫైడ్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి కమ్యూనిటీ సర్టిఫికేట్. మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ MRO ఆఫీస్లో ఇస్తుంటారు కదా, SC ST BC క్యాండిడేట్స్, EWS కేటగిరీ క్యాండిడేట్స్. సో మీరు ఏ కేటగిరీలో సెలెక్ట్ అయితే అందుకు సంబంధించిన కమ్యూనిటీ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ NCC కోటాలో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ NCC సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్యాంప్ కోటాలో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ క్యాప్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే PWBD కేటగిరీలో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ PWBD సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ దానితో పాటు TSMSET 2024 ర్యాంక్ కార్డు అలాగే హాల్ టికెట్ కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది మీరు వాళ్ళకి. అండ్ నెక్స్ట్ ఆల్రెడీ నేను అప్లికేషన్ టైంలోనే చెప్పాను, ఖచ్చితంగా మనకి FCRI అప్లికేషన్ ఫామ్ అనేది ఖచ్చితంగా మనతో పాటు పెట్టుకోవాలి అనేసి. సో FCRI అప్లికేషన్ ఫామ్ కూడా మీరు వాళ్ళకి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఇవి ఖచ్చితంగా మీ దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉండాలి. ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ ఖచ్చితంగా 2 సెట్లు జిరాక్స్ కూడా తీసుకొని వెళ్ళండి. ఇక్కడ ఖచ్చితంగా మెన్షన్ చేశారు 2 sets ఆఫ్ ఫోటో కాపీస్ ఆఫ్ అబోవ్ సర్టిఫికేట్ షెల్ బీ సబ్మిటెడ్ టు FCRI. సో ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు 2 sets జిరాక్స్ కూడా మీరు తీసుకొని వెళ్ళండి. ఫర్దర్గా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ మొబైల్ నెంబర్స్ అయితే ఇచ్చారు, ఆ నెంబర్స్ని కాంటాక్ట్ అవ్వి మీ ఫర్దర్ డౌట్స్ని క్లారిఫై అయితే చేసుకోండి. సో నెక్స్ట్ మనకి ఇక్కడ మెరిట్ లిస్ట్ ఇచ్చారు కదా, ఇందుకు సంబంధించి లింక్ కూడా నేను మన ప్రీవియస్ వీడియోస్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఈ వీడియోలో కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు కావాల్సిన సర్టిఫికేట్స్ అన్నీ క్లియర్గా చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి phase 2 మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారా? ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే క్యాండిడేట్స్ ఫస్ట్ ఫేజ్కి సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వకపోవచ్చు. అందరూ అంటే ఎవరు అవ్వరని కాదు, అందులో ఎంతో కొంతమంది డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వకపోవచ్చు. అండ్ అటెండ్ అయిన క్యాండిడేట్స్ కూడా జాయిన్ అయిన తర్వాత కానీ లేదంటే అడ్మిషన్ తీసుకున్న తర్వాత కానీ కాలేజ్ నుంచి వెళ్ళిపోవచ్చు. సో అలాంటి కేసెస్లో మనకు అక్కడ వేకెన్సీస్ ఉండిపోతాయి కదా, వాటిని ఖచ్చితంగా మళ్ళీ భర్తీ చేయాలి. కాబట్టి సెకండ్ ఫేజ్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ ఖచ్చితంగా చేస్తారు. సో ఫర్దర్గా సెకండ్ ఫేజ్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేయగానే నేను ఛానల్లో అంటే అప్లోడ్ చేస్తాను. సో ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే చేసుకోండి, మీకు తప్పకుండా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.